2021 నుంచి 24 వరకు ప్రతి సంవత్సరం ఆడవాళ్ళపై జరిగిన క్రైమ్స్ డేటా ఇది. ఈ డేటా అయితే నేను చెప్తుంది కాదు, ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వీళ్ళు ఇచ్చిన డేటా ఇది. ఈ డేటా చూసి మీరు షాక్ అయి ఉంటే మీకు ఇంకో షాకింగ్ విషయం తెలియాలి. అదేంటంటే ఈ డేటా అనేది క్రైమ్స్ రిజిస్టర్డ్ అయిన డేటా మాత్రమే. ఇంకా కాని కేసులు అయితే చాలా ఉంటాయి. అవి ఎన్నున్నాయో కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ డేటా ప్రకారమే దేశంలో ఒక గంటకి 50 నుంచి 55 క్రైమ్స్ అయితే ఆడవాళ్ళపైన జరుగుతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇంట్లో ఉన్న అక్క చెల్లి దగ్గర నుంచి బయటకు వెళ్ళి స్వేచ్ఛగా బతకాలి అనుకునే ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన బేసిక్ కొన్ని యాప్స్ ఇంకా హెల్ప్ లైన్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్రాలో నమోదవుతున్న కేసెస్ మరియు వాటిని ఎలా తగ్గియాలి అనే దానిపైన కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అనేది పెట్టాను. సో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే ఇన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయని అంటే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆడవాళ్ళు ఎంతో ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు కాబట్టి. అది వాళ్ళు వాళ్ళకున్న చట్టాలపైన నమ్మకంతోనో లేదనంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ ప్రోత్సాహం వల్లనో తెలియదు, కానీ వాళ్ళు ముందుకు వచ్చి కేసులు పెట్టడం వల్లనే ఇవన్నీ అయితే బయటపడుతున్నాయి. సో మీరు కూడా అంతే ధైర్యంగా నిలబడాలి అని అంటే ఏ క్రైమ్ అయినా అది జరగకముందే దాన్ని గమనించి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇప్పుడు మన తెలంగాణ ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే ముందుగా తెలంగాణలో అయితే 24,495 కేసులు నమోదయ్యాయి 2024లో. అదే ఆంధ్రాలో చూసుకుంటే 19,295 కేసులు. వీటిలో ఏ కేసులు ఎక్కువగా ఉన్నాయో తెలుసా? గృహహింస ఇంకా వేధింపుల కేసులే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ పెరుగుతున్న క్రైమ్ రేట్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అండ్ ఏపీ ప్రభుత్వాలు అయితే కొన్ని పటిష్టమైన వ్యవస్థలను అయితే తీసుకొని వచ్చాయి. ముందుగా తెలంగాణలో చూసుకుంటే హ్యాక్ ఐ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా మీరు SOS బటన్ని క్లిక్ చేసినట్టయితే మీ GPS డీటెయిల్స్ మొత్తం కూడా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా వెంటనే మీ దగ్గరికి అయితే పోలీసులు వచ్చేస్తారు. ఇదే విధంగా ఇంకోటి T-Safe అనే యాప్. ఈ యాప్ అయితే ముఖ్యంగా నైట్లో అంటే రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ట్రిప్ ట్రాకింగ్ అనేది ఒక మోడ్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీ ట్రిప్ని అయితే తెలంగాణ పోలీసులు ట్రాక్ చేస్తూ ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే వాళ్ళు ఆ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ అయితే అలర్ట్ చేస్తారు. ఇది ఒంటరిగా ప్రయాణించే మహిళలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇంతేకాకుండా తెలంగాణలో షీ టీమ్స్ అయితే చాలా సక్సెస్ అయ్యాయి. ఎలాగనంటే ఈ షీ టీమ్స్ సివిల్ డ్రెస్లో ఉండి బస్ స్టాప్స్లలో అలాగే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేసులలో గస్తీ కాస్తూ ఉంటారు. అంటే మహిళలను వేధించడం లేదా వాళ్ళని ఆడపడించడం ఇలాంటి పనులు చేసే ఆకతాయిలను గుర్తించి వెంటనే నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళని సరెండర్ చేస్తారు. అంతేకాకుండా మీరు కూడా వీళ్ళకైతే డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు. వీళ్ళకైతే ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి అది నోట్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏ విషయంలోనైనా భయపడి మీరు వెనుకంజ వేస్తుంటే కేసు పెట్టడానికి మీకు భరోసా కేంద్రాలు కూడా ఉంటాయి. అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఇవి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికైతే తీసుకొని వచ్చిన కొన్ని వ్యవస్థలు. అలాగే ఏపీలో చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని పటిష్టమైన వ్యవస్థలను తీసుకొని వచ్చింది. అందులో మెయిన్గా శక్తి అనే యాప్. ఈ యాప్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయింది. దీనికి ఆల్రెడీ 10 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్ కూడా SOS ద్వారానే పనిచేస్తుంది. మీరు ఇందులో SOS బటన్ ప్రెస్ చేసినట్టయితే వెంటనే నియర్ బై ఉన్న శక్తి టీమ్స్ అయితే అలర్ట్ అయిపోతాయి. అలాగే వెంటనే స్పందించి మీ లొకేషన్ కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీలో ఏ విధమైన ప్రాబ్లంకైనా మహిళల కోసం అయితే 181 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ని అయితే అందుబాటులో ఉంచింది గవర్నమెంట్. ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మీరు ఏ ఎమర్జెన్సీ లైన్ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఈ యాప్స్ యొక్క లింక్స్ ఇంకా మరియు హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు తప్పకుండా ఈ నెంబర్స్ ఇంకా యాప్స్ని అయితే సేవ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకే అలవాటు అయిపోతాయి అవి. మరి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వరకు ఓకే, మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా మనకు ఇలా హెల్ప్ ఏమైనా కావాలని అనుకుంటే దానికి ఒక యూనివర్సల్ నెంబర్ ఉంది. అదే 112. ఈ నెంబర్ అయితే ప్రతి ఒక్కరి ఫోన్లో సేవ్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఏవైతే సేఫ్టీ యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో వాటన్నిటికి కూడా మీ లొకేషన్ యాక్సెస్ అనేది ఆన్లో ఉండేలాగా చూసుకోండి. అలాగే వీటన్నిటితో పాటు మీరు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తున్నారు, ఏదైనా కొత్త లొకేషన్ కానివ్వండి, లేదంటే రిమోట్ లొకేషన్ అంటే ఏదైనా అడవి ప్రాంతాలకు కానీ అలా వెళ్ళినప్పుడు
మీరు మీ లైవ్ లొకేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ దగ్గర అనుకునే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇదైతే అందరూ అలవాటు చేసుకోవడం మంచిది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏదో విధంగా మనకైతే హెల్ప్ అవుతుంది. కానీ మార్పు రావాలి అంటే, నేరాలు తగ్గాలి అనంటే ఏం చేయాలి? ముందైతే మనం మారాలి. ఫస్ట్ మనం మారిన తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. మనం పెంచే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏది తప్పు, ఏది రైట్ అని చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచే పెంచడం అలవాటు చేస్తే, మనకు ఫ్యూచర్‌లో అయితే ఈ నేరాల రేట్‌ని తగ్గించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మీ పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. వాళ్ళను అలానే వదిలేసారనంటే రేపు ఫ్యూచర్‌లో వాళ్ళు కూడా ఈ నేరాల్లో పాలు పంచుకున్న వాళ్ళవుతారు. సో ఇదే అండి ఈరోజు వీడియో. మీకందరికీ ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇది మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి గూడా షేర్ చేయండి. వాళ్ళకి గూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పటివరకు ఎంతమంది ఈ యాప్స్‌ని ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా వాడిన సినారియోలుంటే, మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయాన్ని, అంటే మీరు ఏ విధమైన ఎక్స్‌పీరియన్స్ పొందారు వీటిని వాడడం వల్ల, అది కూడా కింద కామెంట్‌లో తెలపండి. ఎంతో కొంతమందికైతే యూజ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకైతే మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫోన్లలో అయితే ఈ యాప్స్ ఇంకా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్స్ అయితే తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి. చాలా యూజ్ అవుతాయి.